నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నేషనలిస్ట్ హబ్లో అనేక అంశాల గురించి మీకు వివరిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి మార్పు వచ్చింది. అదేంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి టీఎంసీ గూండాల అరాచకంలో నడుస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు పూర్తిగా మారుతూ ఉన్నాయి. అక్కడ రెండు కీలకమైన బిల్లులకి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు గవర్నర్ చెంతకు చేరాయి ఆ బిల్లులు. ఆ గవర్నర్ అప్రూవ్ చేస్తే కనుక అవి డైరెక్ట్గా అమల్లోకి వస్తాయి. సో ఆ రెండు బిల్లులు చాలా ఇంపార్టెంట్ బిల్లులు. అక్కడ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పూర్తిగా మార్చబోయేటువంటి బిల్లులు అని వీటిని ఎక్స్పర్ట్స్ అభివర్ణిస్తూ ఉన్నారు. అవేంటంటే కనుక వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, రెండవది వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026. ఈ రెండు కూడా పశ్చిమ బెంగాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి అరాచక శక్తుల ఆగడాలకు చెక్ పెట్టేటువంటి బిల్లులు ఇవి. అండ్ అంతేకాదు ఇప్పటిదాకా ఒక ఇండస్ట్రీగా మార్చేశారు. అక్కడ ఈ గూండాలని, దాదాలని, రౌడీ షీటర్లని, ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించే విధంగా గూండాల్ని తయారు చేసి అక్కడ ఒక దౌర్జన్యపూరితమైనటువంటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ని తయారు చేశారు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పడుతోంది. అండ్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దాదాలు, గూండాల దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కుల వరకు వాళ్ళందరి పీచమణిచే విధంగా ఈ రెండు చట్టాలని తీసుకొస్తున్నారు సువేందు అధికారి ప్రభుత్వం. సో మొదటి చట్టం నేను ఇందాక చెప్పినటువంటి బిల్లో వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పాలంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ని డిఫైన్ చేశారు. ఇప్పటిదాకా యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనే మాటని సరిగ్గా వినియోగించలేదు, ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చాయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. దీనికంటే ముందు నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. యాక్చువల్లీ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహితగా మారుస్తూ ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టాలని చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వాటిని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అమలు చేయడానికే చాలా రోజులు పట్టింది. నిజంగా చెప్పాలంటే ఐపీసీ ప్రకారమే వెళ్ళారు. అండ్ భారతీయ న్యాయ సంహితని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా జాప్యం చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం అప్పుడు. అండ్ మొత్తానికి లాస్ట్కి వాళ్ళు దాన్ని అమలు పరచక తప్పని స్థితి వచ్చిన తర్వాత అమలు పరిచిన నేపథ్యం తెలుసు మనకు. ఇంకోటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా స్టేట్ సబ్జెక్ట్ అవుతుంది. కీలకంగా కేంద్ర హోంశాఖ నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇలా అంటే ముఖ్యంగా టెర్రరిస్టుల విషయంలో కావచ్చు, లేకపోతే మావోయిస్టుల విషయం కావచ్చు, ఎక్స్ట్రీమిస్టుల విషయంలో కావచ్చు, వేర్పాటువాదుల విషయంలో కావచ్చు, కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి నివేదికలు వస్తాయి, గైడ్ లైన్స్ వస్తాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా అన్నింటినీ బేఖాతరు చేస్తూ నడిచేది. అండ్ నిజంగా ఈ నేపథ్యంలోనే అటు బంగ్లాదేశ్లో ఏవైనా అరాచక శక్తులు వాళ్ళందరూ కూడా చొరబాటుదారులు భారతదేశంలోకి వస్తే, వెస్ట్ బెంగాల్లోకి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించిన దాఖలాల్లో కేంద్ర ప్రభుత్వపు ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ మీద యాక్ట్ చేయని సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. టెర్రరిస్టులు ఉన్నారు, పలానా ప్లేస్లో టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది, సెర్చ్ చేయండి అని అంటే సెర్చ్ చేయకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. బికాస్ లోకల్ పొలిటికల్ లీడర్లు ఇంటర్వ్యూన్ అయిపోయి వాళ్ళని ఆపేవాళ్ళు, కాపాడేవాళ్ళు. సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పడుతోంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ బిల్లుల్లో ఏం పొందుపరిచారంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ని డిఫైన్ చేశారు. అందులో ఎవరైతే ప్రజల్లో ఒక భయాందోళనని సృష్టించే ప్రయత్నం చేస్తారో వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా గుర్తించుతారు. రెండోది, ప్రజలకు ఒక అభద్రతను ప్రజల్లో నింపే ప్రయత్నం ఎవరైనా చేశారంటే కనుక వాళ్ళని కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా గుర్తిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ప్రజలను భయకంపితుల్ని చేసే విధంగా ఎవరైనా వాతావరణం సృష్టించినా, రాజకీయ నాయకులైనా, లేకపోతే లోకల్ చోటామోటా లీడర్లైనా, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గూండాలు ఎవరైనా కానీ పబ్లిక్లో, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే, వాళ్ళను భయకంపితుల్ని చేసినట్లయితే కనుక వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గానే గుర్తిస్తారు. అండ్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. స్పెసిఫికల్లీ ఇందులో ఇలీగల్ మైనింగ్ చేసేవాళ్ళు, లేకపోతే అక్రమ ఇసుక మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఎవరైనా వ్యాపారులు ఉంటే కనుక చిన్న చితక వ్యాపారుల దగ్గర నుంచి ఇండస్ట్రీలు నడిపే వాళ్ళ వరకు అందరిపైన కూడా ఎక్స్టార్షన్ జరిగేది. వాళ్ళ మీద బెదిరింపులు చేసి, వాళ్ళను భయకంపితుల్ని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఇంతకుముందు పొలిటికల్ పార్టీ, ముఖ్యంగా టీఎంసీకి సంబంధించిన లీడర్లు. అండ్ ఆయా సందర్భాల్లో అయితే కొన్ని ఉదంతాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే కనుక మామూలుగా ఒక రోడ్డు వేశారనుకోండి, మనం మామూలుగా టోల్ గేట్ ఉంటాయి,
టోల్ గేట్ అంటే ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ రోడ్డు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి వెళ్తాయి, లేదంటే గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి మనం టోల్ పైసలు కడితే. బట్ ఆ డబ్బులన్నీ కూడా లోకల్ లీడర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయేవి పైసలు గతంలో. టోల్ గేట్ పెట్టేవాడు, ఆ టోల్ గేట్ నుంచి డబ్బులు డైరెక్ట్గా లోకల్ లీడర్స్ పంచుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమార్కులు భారతదేశంలోకి వస్తూ ఉంటే ఆనంద్ బజార్ అనే ఒక పత్రిక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ కూడా విడుదల చేసింది. దాని మీద నేను వీడియో కూడా ఇంతకుముందు చేశాను. బంగ్లాదేశ్ చొరబాటుదారుల నుంచి కోట్ల రూపాయల ఒక ఇండస్ట్రీగా దాన్ని మార్చేశారు అని. అక్కడ నుంచి వచ్చేవాడు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రింటింగ్ మిషన్లు పెట్టి బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు యాంటీ సోషల్ యాక్టివిటీస్ కిందకే రాబోతున్నాయి ఈ చట్టం ప్రకారం. అండ్ అంతేకాదు, ఈ చట్టం మాత్రమే కాదు, ఇంకొకటి వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 తీసుకొచ్చారు. దీని ప్రకారం కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నటువంటి ఆగడాలు ఉన్నాయో, ముఖ్యంగా అక్కడ నిరసనలు తెలపడం అనే ఒక ఆనవాయితీ తీసుకొచ్చారు. అదేంటి, ఈవెన్ కమ్యూనిస్టుల పాలన దగ్గర నుంచి ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం వరకు కూడా అందరూ కూడా రోడ్ల మీదకి రావడము, నిరసనలు తెలపడము, ఎవరైనా సరే ఆ నిరసనల్లో భాగస్వాములు కాకపోతే, బంద్లో పాల్గొనకపోతే ఆ షాపుల్లో విధ్వంసం సృష్టించడం, ఆ షాపుల్ని తగలబెట్టడం, లేదంటే ఆ ఇళ్లను తగలబెట్టడం. నిరసనల్లో భాగంగా ఏదో ఒక మాబ్ బయటకు వస్తారు, కొన్ని వందల వేల మంది ఒకటేసారి రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చేసి ఎవరు వచ్చారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఆ దొమ్మిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను తగలబెట్టడము, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడము, అక్కడ ఈవెన్ అద్దాలు పగలగొట్టడము, ఇట్లాంటివి చేస్తూ ఉండేది. సో ఇప్పుడు ఇవన్నిటినీ కూడా గూండా యాక్ట్ కిందకి తీసుకురావడం జరిగింది. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఈ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే విధంగా ఈ పర్టికులర్ చట్టం ప్రకారం ఏం చేస్తున్నారంటే, రాయట్స్ నిరసనలు తెలిపేవాళ్ళు, ఆర్సన్, వాండలిజం, ప్రాపర్టీ డిస్ట్రక్షన్, పబ్లిక్ డిజార్డర్ ఇవన్నిటికీ పాల్పడుతున్న వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే విధంగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఆ కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయంటే కూడా, ఎవరైతే దాడులకు పాల్పడి ఈ దొమ్మీలు చేస్తారో, లేకపోతే తగలబెట్టడము, లేకపోతే ధ్వంసం చేయడము, షాపుల్ని ధ్వంసం చేయడము, ఇళ్లను తగలబెట్టడము, ఇళ్లలో విధ్వంసం సృష్టించడం, ఇవన్నీ చేస్తారు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్ నష్టాన్ని ఎవరైతే నిరసనకారున్నారో వీళ్ళ నుంచే వసూలు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది చాలా నిజంగా చెప్పాలంటే ఇది ఒక గేమ్ చేంజింగ్ చట్టంగానే మనం భావించాలి. ఎందుకంటే దీనికి ఒక క్లెయిమ్స్కి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిషన్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత నష్టం జరిగింది దాన్ని అసెస్ చేయడము, ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ఎవరైతే ఈ పర్టికులర్ కల్ప్రిట్స్ ఉన్నారో, నిరసనకారులు, ఉద్యమకారుల పేరిట చేసినటువంటి విధ్వంసం చేసినటువంటి విధ్వంసకారులు ఉన్నారో వాళ్ళ నుంచి వసూలు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. లేదంటే వాళ్ళ మీద పూర్తిగా చర్యలు ఉండబోతున్నాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ని జప్తు చేస్తారు, వాళ్ళ ఇళ్ళు ఉంటే ఇళ్ళని జప్తు చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ డబ్బులు ఉన్నాయో వాటిని జప్తు చేసి ఈ పర్టికులర్ నష్టం ఎవరైతే నష్టం కలిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాదు, గూండా అనే మాట మనం పదే వాడుతున్నాం. టీఎంసీ గూండాలు అని మనం పదే వాడుతూ ఉంటాం. నేను కూడా పదే చెప్తూ ఉంటాను. ఎస్, టీఎంసీ గూండాలే, కాకపోతే గూండాకి నిర్వచనం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఈ చట్టాల్లో. గూండా అంటే ఎవరు అనే దానికి సంబంధించి స్పష్టంగా వాళ్ళు నిర్వచనం కూడా ఇచ్చారు. పొలిటికల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, ఎవరైతే నష్టం చేయాలనుకుంటున్నారో, ప్రజల మాన ప్రాణాలకు హరించే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ప్రజలను భయకంపితుల్నిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గూండా యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. సో ఈ రెండు చట్టాలు పశ్చిమ బెంగాల్లో ఒక శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అని అక్కడ ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్తూ ఉన్నారు. ఈవెన్ పశ్చిమ బెంగాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఈ చట్టాలకు సంబంధించి. ఇది ప్రస్తుతం గవర్నర్ ఆర్ఎన్ రవి గారి దగ్గర ఉంది. గవర్నర్ ఆమోదముద్ర పడగానే ఈ చట్టం అమల్లోకి వస్తాయి, ఈ రెండు చట్టాలు కూడా. ఈ రెండు చట్టాల వల్ల ఇప్పటి వరకు టీఎంసీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి దొమ్మీలు, దోపిడీలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నిటి చిట్టా బయటకు రాబోతోంది. అండ్ అంతకుముందు కమ్యూనిస్ట్ రెజీమ్లో, ఆ తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వ సమయంలో జరిగినటువంటి ఈ దోపిడీ విధానాలన్నింటికీ కూడా చరమగీతం పాడుతున్నారు సువేందు అధికారి. ఓవైపు అక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పుతూనే, ఇంకోవైపు సాంస్కృతికమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సువేందు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక జాతీయవాద దృక్పథంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పడితే
ఏ విధంగా వెస్ట్ బెంగాల్ ఉంటుందో ఆయన చేసి చూపిస్తూ ఉన్నారు. సో సువేందు అధికారికి నిజంగా మోర్ పవర్ టు హిమ్ అని మనం కోరుకోవాలి. అక్కడ హిందూ సమాజం ఇప్పుడు కొంత తలెత్తుకొని తిరుగుతోంది, హిందువులని గర్వంగా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అండ్ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాజకీయ సాంస్కృతిక ఆ వారసత్వము, స్వాతంత్రోద్యమ కాలం నాటి జాతీయోద్యమ భావనలు ఈరోజు అక్కడ ప్రోది చేయబడుతూ ఉన్నాయి. సో ఇది కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాము. ఆల్ ద బెస్ట్ సువేందు అధికారి ప్రభుత్వం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.